రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలియాలి గండరాజు నా పేరు. మాకు కోలంక పైన కోలంక పొలిమేరులో పొందో మగతుత్తులోని కలిపి చెరువులు తవ్వారండి. సుమారు 30 ఎకరాలతో తవ్వేస్తే అప్పుడు ఆ చెరువు నీరు ఇక్కడికి వదిలేస్తున్నారండి. గతంలో ఒకసారి దీన్ని అక్వాజోన్ కింద ఇమ్మని 23/2/2023 ఎఫ్డిఓ గారు ఏవో గారు అందరూ వచ్చి అడిగారండి. అడిగితే పంచాయతీ తీర్మానం ఇస్తే ఇక్కడ వ్యవసాయాలు పోతాయని మేము గ్రామ సభ పెట్టండి, సర్పంచ్ గారి చేత తీర్మానం పెట్టించి తీర్మానం తిరస్కరించి మేము మళ్ళా కలెక్టర్ గారు కంప్లైంట్ కూడా పెట్టామండి 27వ తారీఖుని. అదే నెలలోనే 27/2/2023 కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ పెట్టామండి. చూస్తా ఉన్నాను, ఇంతవరకు ఏం చూడలేదు. ఇప్పుడు మే నెల కానించి కూడా ఆ రైలు చెరువులో నీరు కంటిన్యూగా వదిలేస్తున్నారండి. మా పొలాల్లో బారేస్తుంది. ఇక్కడ నుంచి ఇరగపురం దాకా కూడా అందేసిందండి నీరు. మొత్తం అన్ని మళ్ళీ మునిగిపోతున్నాయి. ఇప్పుడు మా వ్యవసాయాలు పని చేయవండి ఆ నీరు ఆపకపోతే. ఈ మంగతుత్తు గ్రామంలో చేస్తున్న చేపల చెరువులు వల్ల వీళ్ళకి పంట నష్టం అవుతుందని, వాటర్ పొల్యూట్ అయిపోతుందని మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చున్నారు. దాని మీద జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నేను ఏడీ అగ్రికల్చర్ పిఠాపురం, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ని కూడా వాటర్ శాంపుల్, సాయిల్ శాంపుల్ అయితే తీసుకుని ఆ టెస్ట్ పంపించి తదుపరి నివేదిక మన కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. నాకు వీరరాఘపురం పొలిమేరు మీద 20 ఎకరాల పొలం ఉంది. పైన చెరువులు తవ్వుతున్నారు, రైతుల చెరువులు. ఆ యాసిడ్ వాటర్ అంతా పొలాల మీద వచ్చి పాడైపోతాయని చెప్పి మేము 4 పంచాయతీలు రైతులు తీర్మానం చేసి డైరెక్ట్ గా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, ఈ ఫిషర్ డిపార్ట్మెంట్ కి, అన్ని డిపార్ట్మెంట్ కి కూడా ఈ చెరువులు తవ్వడం వల్ల ఈ సాయిల్ వాటర్ అంతా వచ్చి మా బంగారులో పండే పంట భూములన్నీ నాశనం అయిపోతాయని తెలియపరిచినప్పటికీ కూడా వాళ్ళు ఏ రకమైన ఇంటిమేషన్ మాకు ఇవ్వకుండా మేము 4 పంచాయతీల్లో తీర్మానం చేసి వద్దు అని చెప్తే ఆయనకి చెరువు తవ్వుకోమని రైట్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ ఆలోచించాలని చెప్తున్నారు. ఇది ఎంత మటుకు ధర్మం? ఆ చెరువును అర్జెంట్ గా మూసేయాలని, ఆ వాటర్ రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు అంటే కోలంక గ్రామ పరిధిలోని, అంటే కోలంక పక్కన ఉన్న నరసింగాపురం, ఎల్లన్పురం, వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఇక్కడ దగ్గరలో మంగితుర్తిలో ఉన్న చేపల చెరువుల నుంచి కూడా డ్రైన్ వాటర్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నారు. మా పంట పొలాలన్నీ కూడా దెబ్బతింటాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో అందరు రైతులు వచ్చేసి అందరికీ కూడా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి, అలాగే మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఇరిగేషన్ వారికి అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో దాని మీద మేము ఒకసారి చేపల చెరువులు కానీ, ఇక్కడ ఉన్న పంట కాలువలు కానీ పరిశీలిద్దామని రావటం జరిగిందండి. ఇప్పుడు చూసిన తర్వాత చూస్తే గనక ఈ కాలువ ఏదైతే ఫిష్ ట్యాంక్ నుంచి వాటర్ వస్తున్నాయో, డ్రైన్ కెనాల్ లాగా ఉన్నాయో, ఆ వాటర్ కూడా తీసుకున్నాము. అలాగే ఫిష్ ట్యాంక్ వెళ్ళి అక్కడ కూడా వాటర్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే తర్వాత ఈ పంట పొలాల్లో ఉన్న సాయిల్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాము. ఈ మట్టి నమూనాలు, ఈ నీరు, ఇవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత పరీక్ష చేసి ఇది ఎలా ఉంది అనేది రిపోర్ట్స్ అన్ని కూడా కలెక్టర్ గారికి అప్రైజ్ చేయడం జరుగుతుందండి. దాన్ని బట్టి దాని మీద తద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి ఏంటి అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.